హాయ్. బాబు, బాబు, బాబు. ఏందా ఏం కావాలి? అబ్బే ఏం లేదు. సారీ సార్, ఏమనుకోకండి. పర్వాలేదు. అవును, ఎందుకు అలా ఉన్నావు? నా పేరు గౌతమ్. చిన్నప్పటి నుంచి నేను అన్నిట్లో ముందుండేవాడిని. చిన్నప్పుడు స్కూల్లో అందరి టీచర్స్ పిల్లల్ని నన్ను చూసి నేర్చుకోమనేవారు. నేనే స్కూల్ ఫస్ట్. కాలేజ్లో కూడా అంతే. నేనే కాలేజ్ టాపర్ని. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ సాధించి నెలకి ₹1,00,000 దాకా తీసుకుంటున్నాను. ఆఫీస్లో కూడా అందరూ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళు. ఎప్పుడూ నా మీద నెగిటివ్ మార్క్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను తప్పు చేయను కూడా. సో నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు అండ్ నలుగురికి ఇన్స్పిరేషన్గా కూడా ఉన్నావు. ఇంకేమిటి ప్రాబ్లం? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? నాన్న బిజినెస్ మ్యాన్, ఇయర్లీ 20 crores టర్నోవర్. అమ్మ డాక్టర్, అన్నయ్య వదిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అక్క బావ కూడా డాక్టర్సే. ఓ, అంటే వెల్ సెటిల్డ్ అన్నమాట. సో ఇంకేంటి ప్రాబ్లం నీకు? ఈ మధ్య ఆఫీస్లో అందరూ నన్ను ఒక మోసగాడిని చూసినట్టు చూస్తున్నారు. ఎవరైతే నన్ను ఇన్స్పిరేషన్గా నా కొలీగ్స్కి చూపించారో వాళ్ళే నన్ను అసహించుకుంటున్నారు. నాతో ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదు. ఎందుకు? ఏమైందిరా? నేను ప్రేమించాను, అందుకు. ప్రేమిస్తే అసహ్యంగా చూడాలా? అందులో తప్పేంటి? అసలు ఆ రోజుల్లో నేను కూడా నా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇంతకీ అమ్మాయి పేరేంటి? దివ్య. దివ్య చక్కగా ఉంది. అనూష. అనూష? ఈ అనూష ఎవరు? శిరీష. శిరీష? ఈ శిరీష ఎవరు? దివ్య, అనూష, శిరీష, ఈ ముగ్గురిని నేను ప్రేమిస్తున్నాను. ఏంటేంటి? మళ్ళీ చెప్పు. దివ్య, అనూష, శిరీష, ఈ ముగ్గురిని నేను ప్రేమించాను. రంభ, ఊర్వశి, మేనక అన్నట్టు ఎంత సింపుల్గా చెప్పావురా. వాళ్ళెవరు? మీరు ప్రేమించిన ఆంటీలా? ఈ ఎటకారాలు కూడా ఉన్నాయన్నమాట. అయినా ముగ్గురునెలా ప్రేమించావురా? తప్పు కదా. అంకుల్, మీరు ఆంటీని కాకుండా ఇంకెవరన్నా లవ్ చేశారా? అంటే నేను 9వ తరగతి చదివేటప్పుడు అనుకుంటా ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమించారని చెప్పా. ఆ అమ్మాయి పెద్ద క్లాస్ తీసుకుందిలే. ప్రేమిస్తున్నానని చెప్పలేదు, ప్రేమించట్లేదని చెప్పలేదు. సరే, అలా స్కూల్ డేస్ అయిపోయాయి. తర్వాత నేనెప్పుడూ కలవలేదు. ఆ తర్వాత అంటే కాలేజీ చదువుకునే రోజుల్లో మానసని ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డానులే. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. కానీ కెరీర్కి అంత ఇబ్బందని ఇళ్లలో చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. సో పెళ్లి దాకా రాలేదు. తర్వాత మా ఇంటి పైన ఒక అమ్మాయి, తర్వాత ఆఫీసులో ఒక అమ్మాయి. ఫైనల్గా మీ ఆంటీని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. అది అంటే స్కూల్లో ఒకరు, కాలేజీలో ఒకరు, ఇంటి పైన, ఆఫీస్లో, తర్వాత ఆంటీ, మొత్తం 5గురిని లవ్ చేశారు కదా. నేను 3గురిని, మీరు 5గురు. మరి మీరు చేసింది కూడా తప్పే కదా. అదెలా తప్పవుతుందిరా? నేను ఒకళ్ళ తర్వాత ఒకరిని ఇష్టపడ్డాను. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎందుకు కలుగుతుందో ఎవరు చెప్పలేరు అంకుల్.
మీరే కాదు, ఈ సొసైటీలో ఏ ఒక్కరు ఒక్కరిని ప్రేమించి అక్కడితో ఆగిపోరు. వాళ్ళ లైఫ్ని రివైండ్ చేసి చూసుకుంటే మినిమం 2-3 ఉంటారు. అది ఒకరి తర్వాత ఒకరా లేకపోతే ఒకేసారా అనేది సెకండరీ విషయం. మీరు ఒకరి తర్వాత ఒకరిని ఇష్టపడ్డారు, నేను ఒకేసారి ఇష్టపడ్డాను, అంతే తేడా. ఇంతకీ ఏమంటావు? నేను ఈ ముగ్గురులో ఎవ్వరిని వదులుకోలేను. ఈ ముగ్గురు నాకు కావాలి. దానికి సమాజం ఒప్పుకోదురా. అమ్మాయిలు ఒప్పుకుంటే సరిపోతుంది కదా. వీడికి లాజిక్ ఒకటి. మరి ఒప్పుకున్నారా? చెప్పుతో కొడతారా ఎదవా? ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు ముగ్గుని చేసుకుంటావా? ఇంకో ఇద్దరిని చేసుకోలేకపోయావు? ఏం మాట్లాడాలో తెలియట్లేదురా. నన్నెందుకు మోసం చేశావురా? నేనేం పాపం చేశానని? అసలు నన్నెలా మోసం చేయాలనిపించిందిరా నీకు? ముగ్గురికి విషయం అయితే చెప్పాను, ఇష్టమైతే ఇక్కడ రమ్మన్నాను. వస్తారంటావా? ఏమో తెలీదు, చూడాలి. సరే, మీకు లేట్ అవుతున్నట్టుంది, మీరు వెళ్ళండి. ఇంత సస్పెన్స్లో పడేసి వెళ్ళమంటే ఎలా వెళ్తాను? నేను వెయిట్ చేస్తాను, ఇక్కడే కూర్చుంటాను. సరే, మీ ఇష్టం. కూర్చో ప్లీజ్. ఒక 5 minutes వెయిట్ చేద్దాం, వాళ్ళు కూడా వస్తారు. ఓకే. 1 second మాట్లాడేసి వస్తాను. హలో దివ్య. సిగ్గులేదురా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇంకోసారి ఫోన్ చేసావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానేమనుకుంటున్నావు? హలో శిరీష. ఎందుకురా నాకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తావు? ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. అరే, ఎవడ్రా నువ్వు? పనికి మాలిన వెధవ. ఈ వయసులో నీకు ముగ్గురు కావాల్సి వచ్చారా? ఇంకోసారి మా అమ్మాయికి ఫోన్ చేసావంటే బెటరా ఫోన్. నీకు నా మీద కోపంగా లేదా? లేదు. నన్ను చూస్తే నీకు అసహ్యంగా లేదా? లేదు. నేను ముగ్గురిని చేసుకుంటే నీకు ఇష్టమేనా? ఏ అమ్మాయి తనని చేసుకునేవాడు ఇంకో అమ్మాయిని చేసుకోవాలనుకోదు, అండ్ అది డైజెస్ట్ కూడా చేసుకోలేదు. నిన్నంతా బాగా ఆలోచించాను. అసలు నేను మర్చిపోవాలనుకున్నాను, కానీ నేను మర్చిపోవాలనే ఆలోచన కూడా తట్టుకోలేకపోయాను. నువ్వు నాతో పాటు ఇంకా 2 అమ్మాయిని ప్రేమించాలన్నా, నువ్వు వాళ్ళని మిస్ అయితే ఎంత బాధపడతావో నాకు తెలుసు. ఆ బాధ నీకు రాకూడదు, బికాజ్ ఐ నో నువ్వు ఎలాంటి వాడిని. అందుకే నీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి వచ్చింది. ఒరేయ్, ఈ కాలంలో పిల్లలకి ప్రేమకి ఎఫెక్షన్కి తేడా తెలియకుండా పోతుంది. ఒకరితో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, వాళ్ళతో సంతోషంగా లేనప్పుడు ఇంకొకరికి దగ్గర అవుతారు. దాన్నే ప్రేమనుకుంటారు. ప్రేమంటే అది కాదురా. మనసు ఎప్పుడూ ఒకరి మీదే ఉంటుంది. వాళ్ళ సంతోషం కోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది. నువ్వు ముగ్గురిని కోరుకున్నా
నువ్వు బాధపడకూడదని నీతో పాటు లైఫ్ షేర్ చేసుకోవడానికి వచ్చింది. అదిరా ప్రేమంటే. తన కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం నువ్వు పూర్తిగా తనకు దక్కవనే బాధ కనిపిస్తుంది. తెలుసో తెలియకో నువ్వు చేసిన పనితో నీకు నిజమైన ప్రేమ దొరుకుతుంది. ఇంతకన్నా మంచి అమ్మాయి నీకు దొరకదురా. వేరే ఆప్షన్ పెట్టుకోకు. ఆల్ ది బెస్ట్. I love you so much. I love you too. When it starts to snow, only know you love her when you let her go. Only know you've been high when you're feeling అయినా నేనంటే అంత ఇష్టం ఏంటే? అది నీకు ఇప్పుడు చెప్తే తెలియదులే బాబు. అయినా వాళ్ళు కూడా వచ్చుంటే నా పరిస్థితి ఏంటా అని ఆలోచించుకుంటూ వచ్చాను. అప్పుడు నీ సరదా తీరేది. మనసుకి మనసుకి మధ్యన ఓ ప్రేమ నువ్వే వంతెనా, మనసుతో మనసుకి కలుసున నువ్వుంటే అలా అంచునా.